ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబిసిటీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరినీ ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద నెంబర్ 1 సమస్య అని చెప్పొచ్చు. అలాంటి ఒబిసిటీ వల్ల శారీరక అనారోగ్య సమస్యలు వస్తాయని మాత్రం అందరికీ బాగా తెలుసు. కానీ మానసిక సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. బ్రెయిన్ ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతున్నది ఒబిసిటీ వల్లని సైంటిఫిక్గా నిరూపించారు. అటు పిల్లలకి ఇటు పెద్దలకి ఇద్దరికీ నష్టం జరుగుతున్నది అని. అంటే 5-10 ఏళ్ళు 15 ఏళ్ల వయసులోపు పిల్లలు కూడా చూస్తే 60-70% మంది లావుగా కనపడుతున్నారు. 10 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే దాన్ని ఒబిసిటీ అంటారు. మరి అలాంటి ఒబిసిటీ ఉన్నప్పుడు కాగ్నిటివ్ ఫంక్షన్స్, మన ఆలోచన శక్తి, లెర్నింగ్ ఎబిలిటీ, నిర్ణయాలు తీసుకునే శక్తి కానీ, అట్లాగే వర్కింగ్ కెపాసిటీ కానీ, జడ్జిమెంట్ కానీ, తర్కం చేసే కెపాసిటీ, మరి మెమరీ, ఇలాంటి అన్ని విషయాలు కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు కదా. ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్నీ బాగా తగ్గిపోతున్నాయని సైంటిఫిక్గా స్టడీ చేసి నిరూపించారు. పెద్దల మీద పరిశోధన చేసింది కెనడా వారు 2022 సంవత్సరంలో 9189 మంది మీద వీళ్ళు పరిశోధన చేశారు. 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసులోపు వారిని ఈ 9189 మందిని తీసుకుని పరీక్ష చేశారు. వీళ్ళల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఒబిసిటీ పెరిగే వారిలో ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి బాగా తగ్గుతున్నది అన్నారు కదా. ప్రతి 360 ml ఫ్యాట్ బాడీలో పెరిగే కొద్దీ ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ తగ్గుతున్నాయట. అట్లా 10-20 కేజీలు ఉన్నామంటే మరి 20 కేజీలు కొవ్వు పెరిగిందంటే 20 కేజీలు ఎన్ని 360 ఉంటాయండి? ప్రతి 360 గ్రామ్ ఫ్యాట్ పెరిగే కొద్దీ చేంజెస్ వస్తున్నాయట బ్రెయిన్ సెల్స్లో అని. పెద్దవాళ్ళల్లో ఈ ఎఫిషియన్సీ తగ్గిపోవటానికి ఇలాంటి విషయాలంటే మనిషి అంటే మనసు, ఆ మనసు మంచిగా ఉంటేనే, మేధస్సు బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మరి ఒబిసిటీ వల్ల మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతున్నది అంటే మీకు లైఫ్కి ఎంత ఎఫెక్టో చూసుకోండి. ఒబిసిటీ అనేది శారీరక అనారోగ్య సమస్యల కంటే కూడా మానసిక సంబంధమైన సమస్యలకి చాలా నష్టం మనకు జరుగుతుంది. అలాగే పిల్లల్లో కూడా ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్నీ, లెర్నింగ్ ఎబిలిటీ కానీ, నిర్ణయం తీసుకునే శక్తులు కానీ, ఇవన్నీ బాగా తగ్గిపోతున్నాయట. అలాగే ఆలోచించే శక్తి, వర్క్ ఎబిలిటీ, ఇవన్నీ పిల్లల్లో ఎలా తగ్గుతున్నాయని 872 మంది మీద చిల్డ్రన్స్ హాస్పిటల్ బోస్టన్ USA వారు 2014 సంవత్సరంలో వీళ్ళ మీద పరిశోధన చేశారు. వీళ్ళకు కూడా చదువుకునే శక్తి కానీ, జ్ఞాపక శక్తి కానీ, నిర్ణయం తీసుకునే శక్తి కానీ, మరి మెమరీ కానీ, వీటన్నిటి మీద ఎఫెక్ట్ అవుతున్నది ఒబిసిటీ పెరిగే కొద్ది అని నిర్ణయించారనమాట. ముఖ్యంగా ఈ ఫ్యాట్ పెరిగే దాంట్లో అబ్డామినల్ ఫ్యాట్ ఎవరికైతే పెరుగుతున్నదో వీళ్ళకి ఇంకెక్కువ ఎఫెక్ట్ అవుతున్నదని వీళ్ళు ఇద్దరు పరిశోధనలో ఉందన్నమాట. పిల్లల మీద వీళ్ళు అమెరికా వారు, పెద్దల మీద కెనడా వారు ఇద్దరు చేసిన పరిశోధనలో ఉంది. విజరల్ ఫ్యాట్, ముఖ్యంగా ఇంటర్నల్ అవయవాల మీద కొవ్వు పేరుకుంటుంది కదా, అది ముఖ్యంగా పొట్ట భాగంలో ఎక్కువ పేరుకుంటే మాత్రం ఈ బ్రెయిన్ ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతున్నదని వీళ్ళిచ్చారు. ఎందుకు ఒబిసిటీ వల్ల ఇట్లాంటి జరుగుతున్నదంటే కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకుని సంవత్సరాల తరబడి నిలవ ఉండే కొద్దీ ఆ కొవ్వు కణాల నుంచి సైటోకైన్స్ రిలీజ్ అవుతుంటాయి. అది ఇన్ఫ్లమేషన్ని కలిగిస్తాయి అన్నమాట. ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, సైటోకైన్స్ ఇట్లాంటివి రిలీజ్ అయిన తర్వాత అవేం చేస్తాయి, మన శరీరంలో న్యూట్రోఫిల్స్ని, మ్యాక్రోఫేస్ కణాలని ఎక్కువ అట్రాక్ట్ చేసి, రక్షణ వ్యవస్థ కణాలు వీటిని, ఈ 2 రకాల వాటిని అట్రాక్ట్ చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ చేసేటట్టు చేస్తున్నాయట. ఈ కొవ్వు కణాల్లో రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ నిదానంగా బ్రెయిన్ సెల్స్ని ఎట్లా డ్యామేజ్ చేస్తున్నదంటే 3 కోణాల్లో బ్రెయిన్ సెల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ కొవ్వు కణాల్లో రిలీజ్ అయ్యి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల, సైటోకైన్స్ వల్ల అని ఎలా సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మొట్టమొదటిది బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయ్యే టా అనే ప్రోటీన్ మరియు ఎమ్లాయిడ్ ప్లేక్స్ ఇట్లాంటివన్నీ కూడా అధికంగా రిలీజ్ అవుతున్నాయండి ఇన్ఫ్లమేషన్ వల్ల. ఈ రిలీజ్ అయిన ఈ వేస్ట్ అంతా ఏమవుతున్నదంటే నర్వ్ సెల్స్లో డిపాజిట్ అవ్వటం జరుగుతున్నదట.
మరి నర్వ్ సెల్స్లో డిపాజిట్ అయితే నర్వ్ సెల్స్ యొక్క నెట్వర్క్ డ్యామేజ్ అయ్యి కమ్యూనికేషన్ వ్యవస్థ, నరాలే కదా సమాచారాన్ని మెదడు నుంచి అవయవాలకి, అవయవాల నుంచి మెదడుకి, అన్ని అవయవాల నుంచి సమాచారం మోసుకొచ్చేది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతింటం వల్ల బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతున్నది. ఇది మెయిన్గా ఈ రిలీజ్ అయ్యే వేస్ట్ వల్ల బ్రెయిన్ సెల్స్లో జరిగే నష్టం అన్నమాట. ఈ ఫ్యాట్ సెల్స్లో రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ బ్రెయిన్ సెల్స్, నర్వ్ సెల్స్ని అంతా డ్యామేజ్ చేస్తున్నది. ఇక రెండవది తీసుకుంటే ఈ ఫ్యాట్ సెల్స్లో రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ అనేది మెదడు కణాల యొక్క పొరని, రిసెప్టార్స్ని, కణపొర దగ్గర ఉండే రిసెప్టార్స్ని, కణము లోపల ఉండే మైటోకాండ్రియాలు ఎనర్జీని రిలీజ్ చేసే వాటిని డ్యామేజ్ చేసేస్తున్నాయట. ఈ రెండు డ్యామేజ్ అవ్వటం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మెదడు కణాలు నిదానంగా కుసించుకుపోవటం ఎక్కువగా జరుగుతున్నదట. అందుకని బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోతే ఇక ఫంక్షన్ అనేది ఫెయిల్ అయిపోతుంది, వాటికి రిపేర్ ఉండదు, డ్యామేజ్ అయిపోతుంటాయి అన్నమాట. రాను ఇట్లాంటి మెదడు కణాల్లో మార్పులు ఈ రకంగా మైటోకాండ్రియన్, సెల్ రిసెప్టార్స్ రెండు డ్యామేజ్ అవుతున్నాయని నిరూపించారు. ఇక మూడవది బ్రెయిన్ సెల్స్కి వెళ్ళే బ్లడ్ సప్లైలో ముడుచుకుపోయి బ్లడ్ సప్లై బ్రెయిన్ సెల్స్కి తగ్గిపోతున్నదట. అందుకని ప్రాణశక్తి, ప్రాణవాయువు, ఆహార పదార్థాలు, నీరు ఇట్లాంటి బ్రెయిన్ సెల్స్కి నిదానంగా తగ్గి బ్రెయిన్ సెల్స్ వీక్ అవ్వటం జరిగిపోతున్నదట. ఈ మూడు విధాలుగా బ్రెయిన్ సెల్స్కి ఎఫెక్ట్ అవ్వటం వల్ల, నర్వ్ సెల్స్కి ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి ఒబేసిటీ వల్ల అని తెలియచేశారు. అందుకని ఒబేసిటీ వల్ల షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు ఇట్లాంటి హార్మోన్ సమస్యలే కాకుండా మనిషి అంటేనే మనసు, ఆ మానసిక శక్తులన్నీ కూడా హరించి వేయటానికి ఒబేసిటీ కారణమవుతున్నది. అందుకని చిన్న వయసులోనే ఇలాంటి స్థితికి, ఒబేసిటీకి మన పిల్లలు కానీ యూత్ కానీ గురైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఇంత క్లియర్గా మరి 9,189 మంది మీద పరిశోధన చేసి క్లియర్గా అబ్జర్వేషన్ ఇంత మార్పులు స్పష్టంగా కనపడుతున్నాయని అటు పిల్లల మీద, పెద్దల మీద వీళ్ళు క్లియర్గా ఇచ్చారు కదా. అంచేత సాధ్యమైనంత వరకు అబ్డామినల్ ఫ్యాట్ మగవారిలో ఎక్కువ ఉంటుంది. అస్సలు బొజ్జలు పెరగకూడదంటే సాయంకాలం 6 గంటలకల్లా ఫ్రూట్స్ తినేసేయండి. న్యాచురల్ స్ప్రౌట్స్, సలాడ్స్ ఇట్లాంటి డిన్నర్లో పెట్టుకు తింటే చాలా మంచిదన్నమాట. వెయిట్ బాగా తగ్గుతుంది, ముఖ్యంగా పొజ్జ బాగా తగ్గుతుంది. మధ్యాహ్నం రైస్ మానేసి ఒక్క పుల్కా పెట్టుకుని కర్రీస్ ఎక్కువ పెట్టుకు తినండి, చాలా బాగా పొట్ట తగ్గే అవకాశం ఉంటుంది. స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. మరి ముఖ్యంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్, సలాడ్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈవినింగ్ 6కి తినేసేసి రేపు మార్నింగ్ 8 వరకు ఏమీ తినకుండా అట్లా గ్యాప్ ఇస్తే ఫ్యాట్ బర్నింగ్ బాగా జరుగుతుంది. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయటం, ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్, మండే ఫాస్టింగ్ చేస్తే ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్ చేయటం, పొట్ట ఖాళీగా ఉన్న సమయాల్లో, ఆహారం ఏమీ లేనప్పుడు సమయాల్లో ఎక్సర్సైజులు బాగా చేస్తే ఫ్యాట్ బర్నింగ్ బాగా జరిగి మీలో స్టోర్డ్ ఫ్యాట్ నుంచి ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవ్వకుండా ఆగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒబేసిటీ వల్ల మానసిక సంబంధమైన సమస్యలు రాకుండా రక్షించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ, ఉన్నట్టుగా ఒబేసిటీని తగ్గించుకుని ఐడియల్ వెయిట్కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.